హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? చాలా ఇయర్స్ తర్వాత అని చెప్పొచ్చు. కరోనా వచ్చిన తర్వాత అయితే ఏ మూవీకి వెళ్ళలేదండి. సో మామూలుగా షాపింగే తక్కువ. అట్లాంటిది ఇన్ని రోజుల తర్వాత రీసెంట్గా మంచి టాక్ ఉన్నటువంటి భీమ్లా నాయక్ చాలామంది బాగుంది అని పాజిటివ్గా చెప్తున్నారు కాబట్టి సో ఫైనల్గా మా ఇంట్లో మేమందరం కలిసి సండే ఈవినింగ్ ఫస్ట్ షోకి మూవీకి అయితే బయలుదేరిన తర్వాత ఇక్కడికైతే థియేటర్కి వచ్చేసాము. ఓకే అండి, నాకేమీ నెగిటివ్గా ఏమనిపించలేదు, ఇబ్బంది పడే సీన్స్ ఏం లేవు. హ్యాపీగా ఫ్యామిలీ అందరూ కలిసి మంచిగా ఒక మూవీ ఎక్స్పీరియన్స్ కావాలి, కొంచెం అలా సరదాగా వెళ్ళాలి అని అనుకుంటే ఖచ్చితంగా చూడొచ్చు. పర్లేదు అనిపించింది నాకైతే. మూవీ బాగానే ఎంజాయ్ చేసాము. సో మొత్తానికైతే థియేటర్కి వచ్చేసాము. వచ్చిన తర్వాత కొంచెం షూట్ చేసాను, ఎందుకంటే ఇలాంటివి మళ్ళీ ఏమో ఇబ్బంది అవుతుందో మనకు తెలియదు కదా. సో అంతవరకు షూట్ చేశాను. ఇంకా ఇంటర్వెల్ టైం వచ్చిన తర్వాత మా అబ్బాయి స్నాక్స్ తెచ్చుకుంటా అని చెప్పేసి వెళ్ళాడు. నేను సండే రోజు వెజ్ బిర్యానీ చేశానండి. సో ఇంట్లోనే ఇంకా 2 టైమ్స్కి సరిపోయేలా చేశాను కాబట్టి మాది షో స్టార్ట్ అయింది 7:15కి. బయలుదేరేటప్పుడే డిన్నర్ ఫినిష్ చేసేసుకొని, మీరు ఇంత కార్లో కూడా మేము చాక్లెట్స్ ఇవి ఏంటంటే మనకి ఎంట్రన్స్లోనే చెక్ చేసి ఏమైనా ఉన్నా తీసేసుకుంటారు. సో ఇంట్లో ఆల్రెడీ ఉంటే అవి తీసుకొని కార్లోనే తినేసేసామన్నమాట. నాకు ఎటువంటి ఆకలి లేదు. సో పిల్లలంటే ఆబ్వియస్గా వాళ్ళకి సరదా ఉంటుంది కదా. సో బాబుకి ఏమైనా ఇప్పించడానికి ఈయన తీసుకెళ్లరు. నేను కూర్చొని ఉన్నాను. ఇది చాలా చిన్న థియేటర్ అండి. మాకు లాస్ట్ సోఫా రో ఉంటుంది కదా, సో అది తీసుకున్నాం అనమాట. మంచిగా అనిపించింది. ఎక్కువ చల్లగా ఏసీ కూడా ఏం వేయలేదు కాబట్టి నాకు అది డిస్కంఫర్ట్ అనిపించలేదు. మూవీ కూడా చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఇవాళ టైం వచ్చేసి 9:30 అవుతుందండి. మార్నింగ్ నుంచి కూడా కొంచెం టైర్డ్గా ఉండడం వల్ల నేనేం వర్క్ అయితే ఎక్స్ట్రా చేయలేదు. ప్లస్ ఇంకొక వేరే అదర్ వర్క్స్ ఉండడం వల్ల అవి చేసుకుంటూ కూర్చోవాల్సి వచ్చింది. అండ్ ఇంకా ఈరోజు సాయంత్రం ఏంటంటే రీసెంట్ టైమ్స్లో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న లెగ్ అంతా కూడా అక్కడ కొంచెం నరాలు ఉబ్బినట్టుగా, ఈవెన్ మనకి మంత్లీ టైమ్స్లో కూడా చాలా నరాలు అక్కడ నిలబడితే లాగేసినట్టుగా నొప్పి వస్తూ ఉంటే నెగ్లెక్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేను హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటూ టైం అలా డిలే అయిపోతుంది. సరే ఈరోజు వెళ్దామని చెప్పేసి వెళ్ళానండి. వెళ్తే చూసేదో వెరికోన్ వెయిన్స్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుగా అనిపిస్తుంది అని అన్నారు. ప్లస్ అంతకుముందు నేను హెల్త్ చెకప్ చేయించుకున్నప్పటి రిపోర్ట్ కూడా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటూనే డిలే అయిపోతుంది కదా. సో అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూపించానండి. చూపిస్తే విటమిన్ D3 లోపం ఉందని అయితే చెప్పారు కదా. సో దానికి ఏం చెప్పారంటే మార్నింగ్ 6 to 8 మధ్యలో సన్లైట్ ఉండేలాగా వాకింగ్ ఏదైనా చూసుకోమన్నారు. అండ్ కొన్ని మెడికేషన్స్ కూడా ఇచ్చారు, లైక్ కాల్షియం టాబ్లెట్స్ ఇచ్చారు. అలాగే విటమిన్ D సంబంధించినటువంటి వారానికి ఒకసారి వేసుకోవాలంట, ఇది ఒకటి ఇచ్చారు. సో 1 monthకి ఇచ్చారు. నేనైతే ఒక 15 daysకి తీసుకున్నాను. వాడిన తర్వాత ఎట్లా ఉందో చూసుకుని మళ్ళీ నెక్స్ట్ 15 daysకి తెచ్చుకోవచ్చు అని చెప్పేసి మా వారు ఓన్లీ 15 daysకి తీసుకున్నారు. సో ఈ మెడిసిన్స్ తీసుకుని వస్తూ ఎదురుగానే అక్కడ నియర్ డిమార్ట్ ఉంటే, డిమార్ట్లో మొన్న ఈయన వచ్చేటప్పుడు నేను బర్గర్ బ్రెడ్ తెప్పించాను. సో ఇవాళ వరకు డేట్ ఉంది కానీ ఇవాళే ఫంగస్ వచ్చేసేసి పాడైపోయింది. సో అది ఎందుకు వేస్ట్ చేయడం, ఈయన పడేసే అన్నారు కానీ ఎటు బయటకు వెళ్తున్నాం కదా అడుగుదాము అని చెప్పేసి వెళ్ళి వాళ్ళకి అడిగితే కస్టమర్ కేర్ వాళ్ళు, మనం ఐస్ క్రీమ్ తినే చివర కౌంటర్ ఉంటుందండి, సో అక్కడికి వెళ్ళి ఇచ్చానమాట. ఇస్తే వాళ్ళు తీసుకొని చూసి వెరిఫై చేసుకొని మనకి అమౌంట్ అయితే వెనక్కి ఇచ్చేశారు. సో అది 10 రూపాయల వస్తువైనా 100 రూపాయలైనా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అసలు మనకి తిరిగి ఇచ్చే ప్రాసెస్ ఉందా లేదా, మనం ఒకసారి ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు ట్రై చేస్తే నెక్స్ట్ టైం ఈజీగా ఉంటుంది కదా. 10 రూపాయలే 20 రూపాయలు అని చెప్పి వదులుకోవడం ఎందుకని చెప్పి ఎటు బయటకు వెళ్తున్నాము అనుకోకుండా ఈ రోజే కుదిరింది హాస్పిటల్ కూడా వెళ్ళడానికి. సో నియర్ బైనే హాస్పిటల్కి దగ్గరగా. సో వెళ్ళి అది రిటర్న్ చేసేసి మనీ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నా రిపోర్ట్స్ అవి చూపించాను కాబట్టి డాక్టర్ గారు ఈ మెడిసిన్స్ సజెస్ట్ చేశారు. ఇవి తీసుకొని జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాము. సో అదే నేను చెప్పాలన్నది ఏంటంటే, యూజువల్గా లేడీస్ని మామూలుగా మన ఏజ్లో ఏంటంటే ఇంట్లో వాళ్ళందరి గురించి కనుక్కుంటూ ఉంటాం కానీ మన కోసం మనం ఎక్కువ పట్టించుకోం. బట్ మన బాడీలో కూడా ఏదైనా చిన్న చేంజెస్ వచ్చినప్పుడు ఫస్ట్లోనే చూయించుకుంటే అది సమస్య పెద్దగా అవ్వకుండా దానికి సంబంధించినటువంటి మందులు వాడుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే, మనం ఫుడ్లో ఏం మార్పులు చేసుకోవాలి, లైఫ్ స్టైల్ ఎట్లా మార్చుకోవాలి, ఏదో ఒకటి వాళ్ళు సలహా ఇస్తారు కాబట్టి అట్లా ఫాలో అయ్యామనుకోండి. సో మనకి ఇంకా వచ్చే సమస్యలు ఫ్యూచర్లో ఎక్కువ కాకుండా దాన్ని మొదట్లోనే తగ్గించేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంటి పాది గురించి ఆలోచిస్తాం కానీ మన కోసం మనం ఆలోచించుకోము. సో ఆ కేర్ కూడా తీసుకోవాలి
అలా మీకు కూడా చెప్పాలి అని అనిపించేసి నా ఈ చిన్న స్టోరీ చెప్పాను. అక్కడికి వెళ్ళాక అసలు షూట్ చేద్దాం అనుకున్నాను. అంటే ఇట్లాగా కస్టమర్ కేర్‌లో ఇవ్వాలి, వాళ్ళు ఇలా ప్రాసెస్ ఉంటుందని వాళ్ళేదో చూసుకున్నారు, అన్నీ నోట్ చేసుకొని రిజిస్టర్‌లో మన ఫోన్ నెంబరు, మన పేరు, సంతకాన్ని తీసుకొని ఆ ఇచ్చిన 20, 30 రూపాయలు కూడా వాళ్ళు అంత ప్రాసెస్ చేసుకున్నారనమాట. సో అప్పుడు అనిపించింది అది 10 అయినా, 100 అయినా, 1000 అయినా ఒకే ప్రాసెస్ ఉంటుంది కదా అని అనుకున్నాను. కానీ మేము లోపలికి వెళ్ళాక అడగాలేమో కౌంటర్ దగ్గర అనుకొని బ్యాగ్‌కి అది సీల్ వేయించేసాను. సో ఫోన్లు అందులో ఉండిపోయినాయి. సో ఇంకా షూట్ చేయడం అయితే కుదరలేదు. బట్ ఈ ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను అంతే. సో మీరు కూడా ఎప్పుడన్నా ఉన్న టైం లోపల ఏదైనా వస్తువు పాడైపోయినా దగ్గరగా ఉంటే మీరు వెళ్ళగలిగే సిచ్యువేషన్ ఉంటే వెళ్ళి మార్చుకోవచ్చు. అంత చిన్న అమౌంట్కి మనం యూజువల్గా వెళ్ళంలేండి, మనం వెళ్ళే ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అయిపోతాయి. కాకపోతే నాకు పనిలో వెళ్ళాను కాబట్టి పనిలో పనిగా చూసుకున్నాను ఆ చిన్న పనిని కూడా. అండ్ ఇంకా రేపటి మార్నింగ్ నుంచి అయితే నాకు యూజువల్గా నేను డైలీ ఈవినింగ్ స్టార్ట్ చేసుకున్నానండి వాకింగ్. కానీ ఆ టైంకి పెద్దగా ఎండ రాదు, కాకపోతే కొంచెం ఫిజికల్గా మనకి వాకింగ్ ఉంటే బాగుంటుంది అని నేను చెప్పాను కదా. లెగ్స్కి ఆ నరాల ప్రాబ్లం అనేది వాకింగ్ చేస్తే మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి మనకి తగ్గుతుంది అని అనుకున్నాను. కానీ విటమిన్ డి లోపం అనేది కూడా సరి అవ్వాలంటే మార్నింగే చేయమన్నారు, 6 to 8 మధ్యలో వచ్చే ఎండలో. సో ఇంకా రేపటి నుంచి ఆ టైంలో వెళ్ళాలి. మరి పొద్దున్నే వంట చేసే హడావిడి ఉంటుంది, ఆ టైంలో వాకింగ్ అంటే ఒక పక్కన వంట చేయాలనే మైండ్ సెట్ ఉంటుంది. మరి ఎట్లా మేనేజ్ చేయాలో ఏమో చూసుకుంటాను, చూసి మ్యాక్సిమం ట్రై చేస్తాను ఆ టైంలోనే వెళ్ళడానికి. ఎందుకంటే సన్లైట్ తగలాలన్నమాట ఇక మన శరీరానికి. సో తప్పదు, డాక్టర్ గారు చెప్పాక ఇక మనం మార్చుకోవాలి కదా. సో రేపటి నుంచి అయితే వెళ్దామని అనుకుంటున్నాను. అది ఇంకేమైనా రిమైనింగ్ బ్లాగ్ ఉంటే ఇప్పుడు చూసేసేద్దాం పదండి. ఆ లిక్విడ్ అనేది ఏదైతే మనం అన్నీ వేసామో దాంతోపాటు కలిసిన ఒక జెల్ లాగా తయారవుతుంది. సో ఇప్పుడు ఇది మెయిన్గా జుట్టు కంటే కూడా కుదుర్లకు బాగా పెట్టుకోండి. సో కుదుర్లకు బాగా పనిచేస్తుంది. హెయిర్ మనకు అక్కడ నుంచే కదా ఇట్లా దువ్వెన పెట్టినప్పుడు సిల్కీగా అలాగా దూతుంటే ఫ్రీగా రావడానికి. సో చాలా బాగా ఉంటుందండి. నేను ట్రై చేశాను, నాకు బాగా నచ్చింది. సో అందుకనే మీతో కూడా షేర్ చేస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా సిల్కీగా మీకు మంచి రిజల్ట్ అనిపిస్తుంది. మనకేంటంటే ఒకసారి తలస్నానం చేసాక నెక్స్ట్ డే చిక్కు పడిపోయినట్టుగా అనిపిస్తుంది హెయిర్ అనేది. సో ఇది పెట్టుకున్న తర్వాత మీరు తలస్నానం చేసి చూడండి, మామూలుగా మీరు జుట్టు వదులుకున్నా కూడా ఎక్కువ చిక్కు పడకుండా చాలా బాగుంటుంది. మీరే యూస్ చేశాక నాతో ఖచ్చితంగా చెప్తారు.
సో డెఫినెట్గా మీకు కూడా హెల్ప్ అవుతుంది. ఇలాంటి నేను నా ఓన్ ఐడియాస్తో క్రియేట్ చేసుకున్నటువంటి చిన్న చిన్న రెమెడీస్ అన్నీ, అంటే బికాజ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వాటర్ చాలా హార్డ్గా ఉండడం వల్ల నాకేంటంటే ఎన్ని రకాలుగా హెల్ప్ చేసినా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవాలో అన్ని రెమెడీస్ ట్రై చేయబోతున్నాను. సో నేను చేసి నాకు మంచిగా అనిపించిందల్లా మీతోటి షేర్ చేస్తూ ఉంటాను. సో డెఫినెట్గా మీరు కూడా నన్ను ట్రస్ట్ చేసి హ్యాపీగా ట్రై చేయొచ్చు. సో ఇది మన ఫైనల్ రిజల్ట్. ఓకేనండి, హోప్ ఇవాళ బ్లాగ్ మీకు కొంచెం ఎంటర్టైనింగ్, కొంచెం యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.